నిన్న చాలాసేపు ఉదయం 8 గంటలకి కారు ఎక్కిన తర్వాత సూర్యాపేట వెళ్ళాం. తొంగతుర్తి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే ఆపితే ఈవేళ శనివారం కదా, రేపు ఆదివారం అని అనుకుంటే దారిలోనే దేవుడు ఒక మాట నా మనసులో ఉంచాడు. డ్రైవింగ్ చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట నా మనసులో ఉంచాడు. అది ఏమిటంటే ఆటంకము. ఏంటండి ఆటంకం? ఆటంకం అంటే ట్రబుల్ లేదా హర్డిల్స్ అంటారు కదా. ఒలింపిక్స్ జరుగుతున్నాయి, అందులో ఒక రకమైన ఈ రన్నింగ్ రేస్ ఎట్లా అంటే ఇంత ఎత్తు ఉంటాయి, ఇలాగా అడ్డంగా ఉంటాయి. వాటి మీద నుంచి ఏం చేయాలంటే జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా జంప్ చేస్తారు, కొంచెం పరిగెట్టిన తర్వాత ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. మరి దాన్ని ఆ ఈవెంట్ ఏమంటారో తెలియదు కానీ అయితే అవన్నీ ఫాస్ట్ గా దాటుకుని వెళ్ళాలి. ఈ దేనికి వారి కాలు తగలకూడదు. ఆ విధంగా వారు రన్ చేయాల్సి ఉంటుంది. అటువంటి హర్డిల్స్ మన జీవితంలో ఒక్కొక్కసారి వస్తాయి. అయితే ఆటంకము అంటే అడ్డు లేదా ఇబ్బంది. అసలు ఆటంకాలు మన జీవితంలో ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్న దేవుడు నా మనసులో పెట్టాడు. ఆటంకాలు మన జీవితంలో ఎందుకు వస్తాయి? అయితే వాక్యంలో మనం చూసినట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, పోయినసారి మనం ఒక ఆదివారం ఇదే వచనంలోని 2వ భాగాన్ని మనం చూసాం. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం మీద కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని. అయితే 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోబోయే మాట విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు. ఆ మాట మనం ధ్యానించుకుందాం. చిన్న మాట ప్రార్థనలోకి వెళ్దాం. వెళ్ళి కొద్ది సమయం మన వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం నిమిత్తము ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నిన్ను బంధించి తీసుకురమ్మని పంపబడిన సైనికులు ప్రభువా తిరిగి ప్రధాన యాజకుల యొద్దకు, అధికారుల యొద్దకు, శాస్త్రుల యొద్దకు తిరిగి వెళ్ళి ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడి ఉండలేదని నిన్ను గూర్చి, నీ మాటలను గూర్చి ఎంత గొప్ప సాక్ష్యము వారు తెలియజేశారు, ఎంత గొప్ప తన్మయత్వముతో వారు నిండిపోయారు. ప్రభువా ఈ దినమున అటువంటి తన్మయత్వం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అటువంటి వాక్య స్వరూప దర్శనం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా మా జీవితాల్లో ఏ పరిస్థితుల ద్వారా మేము వెళుతున్నామో, ప్రభువా ఎవరు ఏ పరిస్థితుల ద్వారా వెళుతున్నారో మిగిలిన వారికి తెలియకపోవచ్చు. కానీ మా పరిస్థితులను, మా స్థితిగతులను, మా ఆటంకములను, మా ఇబ్బందులను చూచే దేవుడవు నీవు గనుక నీవే మమ్మలను దర్శించి మమ్మలను బలపరిచి నీ ఆత్మతో, శక్తితో, బలముతో నింపి ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ఆదరించి కృప చూపించమని వాక్య స్వరూపి అయిన వాక్యమై ఉన్న యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆటంకం కాదు. మన జీవితంలో ఆటంకం అనేవి చాలా కలుగుతుంటాయి, అడ్డులు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది, విశ్వాస జీవితంలో కూడా తప్పకుండా కలుగుతుంది. అయితే ఆటంకాలు కలగటానికి 2 ప్రధానమైన కారణాలు మనం చూసినట్లయితే, ఒకటి మనం ఎప్పుడైతే దేవునికి విరోధంగా చేస్తామో, మొదటి కారణం చెప్తున్నానమ్మా, ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తామో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి విరోధంగా ఆలోచన చేస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడని ఆలోచనను పక్కన పెడతాడో అప్పుడు ఆటంకం కలుగుతాడు. రెండవది, మనం భక్తిగా జీవించవచ్చు, మనం దేవుని చిత్తానుసారంగా బ్రతకవచ్చు, అప్పుడు కూడా ఆటంకం కలుగుతుంది. మరైతే ఆ ఆటంకానికి ఈ ఆటంకానికి తేడా ఏంటి? మనం భక్తిగా జీవించిన ఆటంకం కలుగుతుంది, భక్తిగా జీవించకపోయినా ఆటంకం కలుగుతుంది. అయితే ఈ ఆటంకాలను మనం ఏ విధంగా అధిగమించవచ్చు అని ఆలోచిస్తే, అసలు ముందు దేవునికి వ్యతిరేకముగా
దేవునికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా మనం ప్రవర్తించినట్లయితే ఆటంకం కలుగుతుంది. చూడండి, ఆది కాండంలో మనకి బాబేలు గోపురం అనేది కనిపిస్తుంది. ఆది కాండంలో బాబేలు గోపురం అనేది కనిపిస్తుంది. నేను త్వరగా చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి నేను రెఫరెన్స్ చూపించిన ఫాస్ట్. ఆది కాండంలో బాబేలు గోపురం. వారు బాబేలు గోపురం ఎందుకు కట్టాలనుకున్నారు? దేవుని సింహాసనాన్ని చేరాలి, దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరుకోవాలి. కాబట్టి మనం అందరం కలిసి ఏం చేద్దాం? ఒక పెద్ద గోపురాన్ని కడదాం. ఆ గోపురం ఎక్కి దేవుని దగ్గరికి, దేవునితో సమానంగా మనం చేసుకుందాం. ఆలోచన ఎలా ఉంది అంటే, దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. దేవుడే, మనుషులు మనుషులే. అయితే ఆలోచన దేవునికి వ్యతిరేకమైనది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మనం కిందకి దిగిపోయి వారి ఆలోచన మనం ఏం చేద్దాం? తారుమారు చేద్దాం, వారి భాషను తారుమారు చేద్దాం, వారి ఆలోచన నిర్వీర్యం చేద్దాం, నిష్ఫలము చేద్దాం అనుకున్నాడు దేవుడే స్వయంగా అనుకున్నాడు. ఎందుకు అంటే అది దేవునికి విరోధమైనది, దేవునికి ఇష్టం లేనిది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తామో అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తాడు. ఇంకా అది ముందుకు వెళ్లే అవకాశం లేదు. కాలానికి ఆ బాబేలు గోపురం శిథిలం అయిపోయింది, కూలిపోయింది. ఇప్పుడు బాబేలు గోపురం ఎక్కడుందో, ఎక్కడ కట్టబడిందో వాళ్ళందరూ కలిసి ఎంత ఆలోచన చేశారు, ఎంతమంది ఆర్కిటెక్ట్లు ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంత ప్లానింగ్ చేశారు, ఎన్ని ఇటుకలు సమకూర్చారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎంత కాలం దాన్ని కట్టారో, ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే అది దేవునికి విరోధమైనది కనుక అది ఏమైంది? వ్యర్థమైపోయింది. కాబట్టి దేవుడే ఆటంకపరుస్తాడు కొన్ని. ఎందుకు అంటే అది దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, అది దేవునికి విరోధంగా ఉన్నప్పుడు. ఇక రెండవది ఎర్ర సముద్రాన్ని చూద్దాం. ఎర్ర సముద్రం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అదే ఎర్ర సముద్రము ఇశ్రాయేలీయులకు ఆటంకంగా కనిపించింది. కానీ అదే ఎర్ర సముద్రము వారి చుట్టూ ఒక పెద్ద గోడలా నిలిచింది. అదే ఎర్ర సముద్రము ఐగుప్తీయులకు ఒక అవకాశంగా కనిపించింది ఇశ్రాయేలు పట్టుకోవడానికి. కానీ అదే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఒక ట్రాప్ లా పెట్టాడు ఇశ్రాయేలీయులకి, ఐగుప్తీయులకి. ఎవరికి? ఐగుప్తీయులు. చూడండి, అదే ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్నారు. ఒక పక్కన సముద్రపు ఘోష వినపడుతుంది, ఒక పక్కన వెనక ఐగుప్తీయుల గుర్రముల ఘోష వినపడుతుంది. గుర్రములు అన్ని వందల వేల గుర్రాలు పరిగెడుతుంటే ఎంత శబ్దం వస్తుంది కదా. చిన్నప్పుడు స్కూల్ బెంచ్ మీద ఎలా కొట్టేవాళ్ళు, ఏంటంటే గుర్రం పరిగెడుతుంది అనేవాళ్ళు. అంటే గుర్రాలు, ఒక్క గుర్రం అంటే కొన్ని వేల గుర్రాలు పరిగెడితే ఎంత శబ్దం వస్తుంది. ఒకవైపు ఏమో ఎర్ర సముద్రపు అలల ఘోష వినపడుతుంది, వెనకేమో ఐగుప్తు గుర్రముల ఘోష వినపడుతుంది. ఎందుకంటే సొలొమోను కూడా అంటున్నాడు, నా ప్రాణేశ్వరి ఐగుప్తు రథాశ్వములతో నిన్ను పోల్చెదను అంటున్నాడు. అంటే ద బెస్ట్ హార్సెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ది ఈజిప్షియన్ హార్సెస్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, బలవంతమైన, శ్రేష్టమైన గుర్రాలు ఎక్కడ ఉంటాయి అంటే ఐగుప్తులో ఉంటాయి. సొలొమోను కూడా తనకు ఎక్కడి నుంచి గుర్రాలు తెప్పించుకున్నాడో తెలుసండి, ఐగుప్తు నుంచి తెప్పించుకున్నాడు. కాబట్టి ఐగుప్తులో అంత బలమైన గుర్రాలు ఉంటాయి, వాటి శబ్దం ఇంకా చాలా బలంగా ఉంటుంది. ఒకవైపు ఎర్ర సముద్రపు అలల ఘోష, ఒకవైపు ఫరో గుర్రముల రథముల ఘోష, ఒకవైపు ఏమో 20 లక్షల మంది ప్రజలు ఏం చేస్తున్నారు? అమ్మో, వెనక ఐగుప్తు ఫరో వచ్చేస్తున్నాడు, ముందేమో సముద్రం వచ్చింది, మా ప్రాణాలు వెళ్ళిపోతాయి కదా. అటువంటి పరిస్థితులు ఐగుప్తు ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే ఈ ఎర్ర సముద్రం మనకు ఆటంకము అనుకున్నారు. అయితే దేవుడు ఎర్ర సముద్రంలో మార్గం తెరిచాడు, వీరు ఎర్ర సముద్రం దాటేసి వెళ్ళిపోయారు. అదే ఎర్ర సముద్రం వీళ్ళకి అడ్వాంటేజ్ అనుకున్నారు ఐగుప్తీయులు. ఇప్పుడు ఒక సమయం వచ్చేసరికి ఇశ్రాయేలీయులకి ఆ ఎర్ర సముద్రమే పెద్ద గోడలా, కంచెలా, కాపుదలగా ఉంది. ఇప్పుడు అదే ఎర్ర సముద్రంలో ఐగుప్తులు ఏమైపోయారు? మునిగిపోయారు. అంటే మనకు ఆటంకంగా కనిపించవచ్చు, కానీ దేవుడు దాంట్లో ఏం దాచుంచుతాడో తెలుసా? ప్రతి ఆటంకము వెనక, జాగ్రత్తగా వినండి, ప్రతి ఆటంకము వెనక దేవుడు ఒక అవకాశాన్ని దాచుంచుతాడు. హల్లెలూయా. ప్రతి ఆటంకము వెనక దేవుడు ఒక అవకాశాన్ని దాచుంచుతాడు. ఏ బిలీవర్ విల్ లుక్ ఎట్ ద ఆపర్చునిటీ బిహైండ్ ఎవ్రీ ఆబ్స్టకిల్. ప్రతి ఆటంకము వెనక దేవుడు ఏం దాచుంచుతాడమ్మా? ఒక అవకాశాన్ని దాచుంచుతాడు. మనకు ఆటంకం వచ్చినప్పుడు, ప్రభువా ఈ ఆటంకము వెనక ఉన్న అవకాశం ఏంటో నాకు తెలియచే, ఈ ఆటంకము వెనక ఉన్న ఆశీర్వాదం ఏమిటో నాకు తెలియచే. ప్రతి ఆటంకము వెనక దేవుడు ఏమిస్తాడో తెలుసమ్మా? ఒక ఆశీర్వాదాన్ని దాచుంచుతాడు.
ఒకవేళ ఇశ్రాయేలీయులు గనక ఐగుప్తుల బానిసత్వంలో లేకపోతే మోషే అనే నాయకుడు ఈ చరిత్రలో ఉండేవాడు కాదు. ఐగుప్తులో బానిసత్వం ఇశ్రాయేలీయులు ఉన్నారు గనుకనే మోషే అనే నాయకుడు నిలవబడ్డాడు. కాబట్టి మన జీవితాల్లో నాయకులు బయటికి రావాలంటే మనకి ఏం అవసరమో తెలుసా? ఆటంకాలు అవసరం. ప్రతి ఆటంకము వెనక దేవుడు ఏం దాచుంచుతాడు? ఆశీర్వాదాన్ని దాచుంచుతాడు. మనం అది గమనించాలి. ఇక్కడ అదే ఎర్ర సముద్రము ఇశ్రాయేలీయులకు ఆటంకంగా కనిపించింది. తర్వాత అదే వీరికి ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా అయ్యింది. అదే ఎర్ర సముద్రము ఐగుప్తీయులకు ఒక అవకాశంలా కనిపించింది. అదే ఎర్ర సముద్రంలో దేవుడు వారిని ముంచి వేశాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఆటంకాలు కలుగుతాయంటే, ఈ ఐగుప్తు సైన్యం ఏమనుకున్నారు? ఇది వారికి ఆటంకం కలుగుతుంది అనుకున్నారు, కానీ ఆటంకం కలగలేదు. అందులో వారికి ఇశ్రాయేలీయులకు అవకాశం కలిగింది. ఇశ్రాయేలీయులకి ఆశీర్వాదంగా ఉంది. ఇప్పటికి ఇంకా ఇశ్రాయేలీయులు అదే పాట పాడతారు, ఇదో ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడవు నీవే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ హృదయం. మనం కూడా పాడతాం, ఎర్ర సముద్రాన్ని నువ్వు పాయలు చేశావు కదా. కాబట్టి అదే ఎర్ర సముద్రము ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు ఆటంకం కల్పించింది, కానీ ఇప్పుడు అది ఆశీర్వాదమైంది. అదే ఎర్ర సముద్రము ఐగుప్తీయులకు అవకాశంగా కనిపించింది, కానీ అదే వారికి ఆటంకమైంది. ఎప్పుడైతే ఫరో దేవునికి విరోధంగా బయలుదేరాడో ఆ ఎర్ర సముద్రము ఫరోకి ఏమైందండి? ఆటంకమైంది. కాబట్టి ఎప్పుడైతే దేవునికి విరోధంగా మనం చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఆటంకము కలుగుతుంది. మొట్టమొదటిగా బాబేలు గోపురం ఉదాహరణ చూసాం, రెండవదిగా ఎర్ర సముద్రం. ఇది మూడవదిగా చూస్తే నూతన నిబంధనలోనికి వస్తే అక్కడ ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. ఆ ధనవంతుడు ఏమి కేవలం ధనవంతుడనే ఉంది, కానీ నేను అనుకుంటాను వాడు కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, కానీ వాడు చాలా తెలివైనడు, వాడు చాలా కష్టజీవి, వాడు చాలా ప్లానింగ్ ఉన్నవాడు, వాడు చాలా ఈ రోజుల్లో చూస్తే కెరియర్ పరంగా హీజ్ ఆన్ ద పీక్స్. వాడు ఏదో విత్తనం అలా చల్లేస్తే అయిపోతుందండి, పండుతుందా? పండుగ వ్యవసాయం తెలిసిన వాడు తెలుస్తుంది కదా. విత్తనాలు చల్లేస్తే అవ్వదు. పైగా ఈ రోజుల్లో ఉన్నంత టెక్నాలజీ లేదు, ఈ రోజుల్లో ఉన్నంత సోఫిస్టికేటెడ్ విత్తనాలు లేవు, ఈ రోజుల్లో ఉన్నంత యంత్రాలు లేవు. ఆ రోజుల్లో పండించడం అనేది మామూలు విషయం కాదు. అటువంటిది ఎంత ప్లానింగ్ చేశాడో, ఎంత శ్రద్ధ వహించాడో, రాత్రి పగలు ఎంత కష్టపడ్డాడో, ఎంత జాగ్రత్తగా సమస్తం చూసుకున్నాడో, ఎంత జాగ్రత్త శ్రద్ధ వహించాడో తెలియదు, కానీ పంట ఎలా పండిందండి? సమృద్ధిగా పండింది. అందరికీ పండిన పంట ఈయనకి సమృద్ధిగా పండింది అంటే ఈయన ఎంత కష్టపడి ఉంటాడు, ఈయన ఎంత జ్ఞానం గలవాడై ఉంటాడు, ఈయన ఎంత ప్రయాసపడి ఉంటాడు, ఎంత ప్లానింగ్ చేసి ఉంటాడు. అయితే పంట అంతా కూర్చుకున్నాక ఏమనుకున్నాడో తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. పైగా అతను ఏమనుకున్నాడు? ఇంత సమృద్ధిగా పండింది కాబట్టి దీన్ని నేను ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా పొట్లలో దానిని జాగ్రత్త చేయాలనుకున్నాడు. వాడు జాగ్రత్త పరుడే, వాడు ధనవంతుడనే రాయబడి ఉంది, కానీ దాని వెనక అతని కష్టం ఉంది, దాని వెనక అతని ప్రయాసం ఉంది, దాని వెనక అతని తెలివి ఉంది. ఇన్ని ఉన్నా కానీ ప్రభువా ఒక్క గింజ మొలకెత్తాలంటే మీరు గమనించండి అమ్మా, ఆ భూమిని చీల్చుకుని ఆ ప్రాణం రావాలి. ఆ మొలక ఏమవ్వాలి? మొక్కగా అవ్వాలి. ఆ మొక్క ఏమవ్వాలి? చెట్టుగా అవ్వాలి. ఆ చెట్టులోంచి ఏం రావాలి? ఫలం రావాలి. ఆ ఫలం ఎక్కడి వరకు రావాలి? మన భోజనపు బల్ల వరకు రావాలి. రైట్. కాబట్టి ఒక్క ధాన్యపు గింజ మన భోజనం బల్ల దగ్గరికి వస్తుందంటే దేవుని కృప ఎంత ఉండాలండి? అవునా కాదా? ఒక్క ధాన్యపు గింజ. నేను అనుకుంటాను, ప్రభువా ఈ పూటకి నీవు నన్ను నా పిల్లలను పోషిస్తున్నావు, నేను ఈ పూటకి ఏం వండాలని నేను నా భార్య అనుకుంటున్నావు, కానీ ఏం వండాలో కదా, ఏం తినాలో నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసావు? సంవత్సరం క్రితం ఒక రైతు ఎక్కడో ఒక విత్తనం వేసాడు, దానికి నీళ్లు పెట్టాడు, దేవుడు అది ఫలించినట్లు వర్షాన్ని దయచేసాడు, అది మొలకెత్తిలాగా ఆశీర్వదించాడు, అది మొక్క అయింది. తర్వాత ఆ ధాన్యాన్ని పండించి దాంట్లోంచి ఆ ధాన్యం వచ్చింది. ఆ ధాన్యం చిలకలు ఎత్తుకుపోలేదు, పెట్టలు ఎత్తుకుపోలేదు, బర్రెలు తినేలేదు, గొర్రెలు తినేలేదు, మేకలు తినేలేదు. తర్వాత అది జాగ్రత్తగా కోయబడింది, కూర్చబడింది, మిల్లుకి వెళ్ళింది. ఆ మిల్లు దగ్గర నుంచి ఎక్కడో షాప్ దగ్గరికి వచ్చింది, షాప్ నుంచి మా ఇంటికి వచ్చింది, ఇంటి మీద నుంచి నా భోజనపు బల్లకు వచ్చింది, బల్లలో నా ప్లేట్లో వేడివేడిగా వడ్డించబడింది. అంటే ఒక్క గింజ మన వరకు వచ్చిందంటే ఎంత దేవుని కృప ఉండాలి.
దేవుడు మనం పోషిస్తున్నాడంటే అది మన గొప్పతనం కాదమ్మా. ఈ రోజు మనం తినే భోజనం నేను అనుకుంటాను దేవుడు సంవత్సరం క్రితం జూలై 28వ తేదీ మధ్యాహ్నం భోజనం ఆరాధనలో భోజనం చేయడానికి ఇది ఆహారం అని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మీరు నమ్ముతూ ఉన్నారా? నేను అనుకుంటాను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేపలు తీసుకొస్తారు. ఆ చేపలు గోదావరి చేపలు సముద్రం చేపలు తింటే మా ఊరు వెళ్ళిన తర్వాత ఎక్కడైతే అన్ని ఐస్ లో పెట్టేసి ఉంటాయి కదా, అప్పుడైతే ఫ్రెష్ గా ఉంటాయి. సముద్రం నుంచి తీసుకొస్తారు, కొంటారు, నర్సపురంలోనూ మా ఊర్లోనూ కొంటాం. అది చక్కగా వెంటనే ఫ్రెష్ గా పొద్దున పడతారు, మధ్యాహ్నం కొండేస్తారు, తినేస్తాం. ఎంత ఫ్రెష్ గా టేస్టీగా ఉంటుంది. నేను అనుకుంటాను ఫస్ట్ ముక్క నోట్లో పెట్టుకోవాలి, ప్రభువా ఈ చేపలు నా కోసం నువ్వు 8 సంవత్సరాల సముద్రంలో దాచేవో, ఎంతమంది వలలు ఎత్తి తప్పించేవో, నా కోసం ఈ చేపలు పెంచి పోషించావు ప్రభువా, కాబట్టి ఎంత రుచిగా నా కోసం నువ్వు చేపలు తయారు చేసావు అనుకుంటాను. కాబట్టి ఒక్క విత్తనం, ఒక్క భోజనం, ఒక్క ముద్ద మన నోట్లోకి వెళ్తున్నాడండి. దేవుని ఎంత కృప. అయితే ఈ ధనవంతుడు ఏమనుకున్నాడండి, అన్ని విషయాల్లో లోకానుసారమైన విషయాల్లో చాలా తెలివి కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు, కష్టజీవి అయి ఉన్నాడు, ప్లానింగ్ ఉంది, చాలా తెలివైన వాడు. కానీ దేవుడనే మాటను తీసి ఏం చేశాడు, పక్కన పెట్టాడు. ప్రభువా ఇది కేవలం నీ కృప అని ఉంటే నేను అనుకుంటాను వాడు పండించిందంతా ఒక 100 సంవత్సరాలు ఎంజాయ్ చేశాడు. ఎప్పుడైతే దేవుని పక్కన పెడతామో అప్పుడు ఏమొస్తుందో తెలుసమ్మా, ఆటంకం వస్తుంది. బాబేలు గోపురం దేవుని మహిమ కొరకు కాదు, ఆటంకం వచ్చింది. ఎర్ర సముద్రం ఐగుప్తీయులు ఏమనుకున్నారు, ఇశ్రాయేలీయులు పట్టుకోవడానికి అదొక మనకు ఒక బోర్డర్ గా పనిచేస్తుంది అనుకున్నారు. కానీ అదే ఎర్ర సముద్రంలో దేవుడు ఐగుప్తీయులను ముంచి వేశాడు. ఆటంకం కలిగింది. ఎందుకంటే దేవుని ప్రజలను బాధ పెట్టడం దేవునికి ఇష్టం లేని పని. బాబేలు గోపురం కట్టడం దేవునికి ఇష్టం లేని పని, అందుకని ఆటంకం వచ్చింది. ఇక్కడ కూడా ధనవంతుడు కష్టపడ్డాడు, వాడు చేయాల్సిందంతా చేశాడు. కానీ దేవుని తీసి పక్కన పెట్టి ఇది నా స్వశక్తి వల్ల, నా జ్ఞానం వల్ల, నా తెలివి వల్ల, నా ప్లానింగ్ వల్ల నేను సంపాదించాను అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, అంత తెలివైన వాడిని దేవుడు ఎవరు సంపాదిస్తున్నాడంటే వెర్రివాడా అన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా. ఒక వ్యక్తి అంత సమృద్ధిగా పంట పండించిన తర్వాత, అంత ప్లానింగ్ చేసిన తర్వాత, అంత జ్ఞానం ఉపయోగించిన తర్వాత, అంత శ్రద్ధతో అతను పంటను పండించిన తర్వాత, అంత సమకూర్చిన తర్వాత, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టిన తర్వాత దేవుడు ఏమని పిలుస్తున్నాడమ్మా, వెర్రివాడా అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు, వాడి జీవితంలో దేవుడు లేడు. దేవుడు లేని వాడిని దేవుడు ఏమని పిలుస్తాడంటే వెర్రివాడా అని పిలుస్తాడు. దేవుడు ఇచ్చే సంబోధన అది. కాబట్టి ఎందుకు అతనికి ఆటంకం వచ్చింది అంటే అతని జీవితంలో ఎవరు లేరు, దేవుడు లేడు, దేవుని మహిమ లేదు. మనం ఏ విషయంలో అయితే ఏ విషయాన్ని అయితే దేవుని మహిమ కొరకు చేయమో అప్పుడు ఏమొస్తుందమ్మా, ఆటంకం వస్తుంది. మనం ఏ విషయం అయినా, నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తాను ఇప్పుడు, ప్రభువా ఈ ఉద్యోగాన్ని నీ మహిమ కొరకు చేయాలి, ఈ ఉద్యోగంలో నేను సంపాదించే రూపాయి దేవుని మహిమ కొరకు నేను సంపాదించాలి, ఈ వచ్చే ధనాన్ని నా పిల్లల్ని పెంచడానికి వాళ్ళ మేలు కొరకు నేను చెయ్యాలి అని మనం ఆలోచించినట్లయితే మంచిది సెటిల్ అయ్యారు కదా, రైట్. అయితే ఆటంకాలు ఎందుకు వస్తాయి అని మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటిగా బాబేలు గోపురం దగ్గర ఆటంకం వచ్చింది. ఆ బాబేలు గోపురం దేవుని మహిమ కొరకు కాదు కాబట్టి దేవుడు ఆటంకపరిచాడు. రెండవదిగా ఎర్ర సముద్రము ఐగుప్తీయులకు ఆటంకమైంది. ఎందుకు ఆటంకమైందంటే అది దేవుని ప్రజలను బాధ పెట్టడానికి కాబట్టి దేవుడు ఆటంకపరిచాడు. మూడవదిగా ఆ ధనవంతుడు మనం చూస్తూ ఉన్నాం, వాడు ఎంతో ప్లానింగ్ చేసి సమస్తమును సమకూర్చాడు, సమృద్ధిగా పంట పండేలా ప్లాన్ చేశాడు, గొప్ప గొప్ప గోడవలు కట్టాడు, అంతా జాగ్రత్త చేశాడు. కానీ దేవునికి మహిమనివ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు, నువ్వైతే పండించావు అందులో ఒక్క గింజ కూడా నువ్వు తినలేవు. ఎందుకో తెలుసా, నీవు నన్ను ఏం చేసావు, నువ్వు నన్ను పక్కన పెట్టు, నేనేం చేస్తానో తెలుసా, నిన్ను పక్కన పెడతాను. కాబట్టి మనం ఎప్పుడైతే ఏ విషయమైనా దేవునికి మహిమనివ్వకపోతే ఆ విషయంలో మనకి ఏమొస్తుందమ్మా, ఆటంకం వస్తుంది. కాబట్టి మనం అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఏమి చేసినా నువ్వు సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడు. మనం దేవుని మహిమ కొరకు చేస్తే సమస్తమును సమకూడి జరిగించేవాడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏం చేసినా, మనం ఉద్యోగం చేసినా, మనం సంపాదించినా, మనం ఖర్చు పెట్టినా, చాలాసార్లు సంపాదన గురించి ఆలోచిస్తాం కానీ ఖర్చు గురించి ఆలోచించాం.
మన ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దేవుడు లెక్క అడుగుతాడు. అది మనం రాత్రి పగలు నైట్ డ్యూటీని చేసి కష్టపడి సంపాదించిందైనా గాని మన సంపాదనకి దేవుడు ఏమడుగుతాడమ్మా? లెక్క అడుగుతాడు. మన సమయానికి లెక్క అడుగుతాడు, మన ధనానికి లెక్క అడుగుతాడు, మనకిచ్చిన అవకాశాలకు లెక్క అడుగుతాడు, మన పిల్లల విషయంలో లెక్క అడుగుతాడు, మన జీవిత భాగస్వామి విషయంలో లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క మాస్టర్. ఎవరండి దేవుడు? లెక్కల మాస్టర్. చాలా లెక్కలు. దేవుడు ఒక్కసారి భూమి ఇంకొంచెం స్పీడ్ గా తిరిగితే మనం ఉన్నాం భూమి మీద, ఇంకొంచెం స్లోగా తిరిగిలా ఉన్నాం మనం. చేతికి 6 వేళ్ళు ఉంటే ఎలా ఉంటాయి ఒకసారి ప్లాన్ చేయండి. ఒకసారి ఒక ఇంజనీర్ ఉన్నాడు, మెకానికల్ ఇంజనీర్. వాడికి నేను పెద్ద డిస్కషన్ పెట్టి చేతికి 6 వేళ్ళు ఉంటే ఏమవుతాయి అని. వాడు ఎన్నెన్నో లెక్కలు వేసాడు, ఏదో చేసాడు ఆఖరి అది పనిచేయదు. చూడండి, అంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగి మనల్ని డిజైన్ చేశాడు. కాబట్టి మనం ఆలోచించినట్లయితే ఆటంకాలు ఎప్పుడు కలుగుతాయంటే మనం ఏదైనా పని చేసినప్పుడు దేవునికి మహిమకరంగా చేయకపోతే ఆటంకాలు కలుగుతాయి. ఎప్పుడైతే దేవునికి విరోధంగా చేస్తామో ఆటంకాలు కలుగుతాయి. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని జయించారు. చాలా మహాపట్టణం అది. ఆ రోజుల్లోనే వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అటువంటి పట్టణాన్ని ఇశ్రాయేలీయులు చాలా సునాయాసంగా గెలవగలిగారు. తర్వాత హాయి అనే చిన్న పట్టణం మీదకి వెళ్ళారు. ఆ పట్టణంలో జనం వేగుల వారిని పంపిస్తే స్పైస్ వెళ్ళి వేగుల వారు వెళ్ళి ఏమన్నారంటే అది పెద్ద పట్టణం కాదండి, 30,000 మంది చాలా ఎక్కువ, దానికి అనవసరంగా ఎందుకు అంతమంది శ్రమ పడతాం, 3,000 మంది వెళ్తే దాన్ని తుడిచిపెట్టేయచ్చు అన్నారు. ఏమన్నారు? సడన్ గా ఒక అతను వస్తాడు, టీవీలో యాడ్, బ్లూ కలర్ డబ్బా పట్టుకుని వస్తాడు, వాష్రూమ్ లోకి వచ్చేస్తాడు. డైరెక్ట్ వచ్చేసి మీ వాష్రూమ్ అంటే క్రిమినల్ ఉన్నాయంటే అంటే డోబెక్ అంటాడు కదా. అలాగా లేవన్నారంటే 3,000 మంది 30,000 మంది వెళ్తే మనం డోమెక్ తో క్లీన్ చేసినట్టు అయిపోద్ది. మరి అంత వద్దులేని 3,000 మంది వెళ్తే చాలు, మనం క్లీన్ చేసి ఇచ్చుతారు అన్నారు. అంటే 3,000 మంది వెళ్తే ఆ దినమున వారు పాపం చేసినందున ఆకాననే వాడు ఏం చేశాడంటే శపితమైన దాంట్లో కొంచెం తెచ్చి దాచిపెట్టుకున్నాడు. ఆ శపితమైన దాంట్లో ఏంటో తెలుసమ్మా, అది శపితమైన పట్టణము. దేవుడు ఏమన్నాడంటే అక్కడ దొరికే బంగారము వెండి అంతా తీసుకొచ్చి నా దేవుని సన్నిధిలో పెట్టండి అన్నాడు. అది దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించింది మనం ఏమి తీసుకున్నా అది ఏమవుతుందో తెలుసమ్మా, శాపం అయిపోతుంది. అది శపితమైందంటే బేసికల్గా ఇట్ ఈస్ నాట్ కర్స్డ్. కానీ దేవుడు ఏమన్నాడంటే అది తీసుకొని వచ్చి నా సన్నిధిలో పెట్టండి అన్నాడు. అయితే ఆకాని వెళ్ళి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. వాడు పాపం చేసినందున ఏమైందో తెలుసా, హాయి పట్టణం మీద ఏమొచ్చింది? ఆటంకం కలిగింది, అపజయం కలిగింది. కాబట్టి మన జీవితాల్లో ఆటంకం కలగడానికి కారణం ఏంటంటే మనం పాపం చేసినట్లయితే మనకు ఆటంకం కలుగుతుంది. మనం దేవుని మహిమపరచకపోతే ఆటంకం కలుగుతుంది. ఏదైనా దేవుని ఘనత కొరకు చేయకపోతే ఆటంకం కలుగుతుంది. దేవునిని ప్రభువా నీ వల్ల ఇది కలిగింది అనకపోతే ఆటంకం కలుగుతుంది. మనం ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు చేస్తామో అప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా, అప్పుడేమవుతుంది? సమస్తమును సమకూడి జరిగించేవాడు ఆయనే. కాబట్టి ఆటంకాలు ఎందుకు కలుగుతాయి? మొదటి కారణం దేవునికి విరోధంగా చేస్తాయి. రెండవ కారణం ఆటంకాలు ఎందుకు కలుగుతాయంటే మన విశ్వాసాన్ని బలపరచడానికి. ఎందుకు కలుగుతాయమ్మా? మన విశ్వాసాన్ని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నాం, దేవుడు చెప్పినట్లే మనం చేస్తున్నాం, అయినా మనకు ఆటంకాలు కలుగుతున్నాయంటే దేవుడు ఆటంకం వెనక ఆశీర్వాదం దాచుంచాడు. ఆటంకం వెనక దేవుడు మనల్ని విశ్వాసంలో బలపరచడానికి ఆటంకం కలిగించాడు. నేను అనుకుంటాను దేవునికి పైకి కిందకి చూసినప్పుడు ఆకాశం సముద్రం కనపడింది, అంతకన్నా పెద్ద ఏం కనపడలేదు. మనకైతే కదమ్మా, సముద్రం కన్నా పెద్దది ఏమైనా ఉంటుందో భూమి మీద? ఉండదు. మనం ఆ పైకి చూస్తే ఆకాశం కంటే పెద్దది ఏమైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా, ఇశ్రాయేలుని తీసుకొచ్చి బాబు నేను ఎంత గొప్ప ఉండో తెలుసా, మీరు ఏదో అనుకుంటున్నారు, మీ కార్పొరేటర్, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ ఇలాంటి అనుకుంటారు. కాదు, నేను చాలా బాగుంటుందని వాళ్ళకి తెలియజేయడానికి ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి వారి జీవితంలో ఏనాడు వినని, చదవని, చూడని ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలుగా చేశాడు. అంటే అంత ఎర్ర సముద్రాన్ని నీ కొరకు నేను అటు ఇటు చీల్చేస్తే నేను నీ కొరకు ఇంక అంతకన్నా ఏం చేయగలను? అంతకన్నా పెద్ద దేవుడు కనపడదు. సముద్రానికి మించిన పెద్దది దేవుడికి కనబడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సముద్రాన్ని దగ్గర నిలబెట్టి సముద్రాన్ని పాయలు చేసి, ఇదిగో నీ కొరకు నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, నీ కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని దేవుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం అనేది ఆటంకమే, కానీ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో తెలుసమ్మా, విశ్వాసంలో బలపరచడానికి. ఆటంకాలు ఎందుకు వస్తాయంటే మనల్ని విశ్వాసంలో బలపరచడానికి.
ప్రతి ఆటంకము వెనక ఒక అవకాశం ఉంటది, ప్రతి ఆటంకము వెనక ఒక ఆశీర్వాదం ఉంటది. ఇప్పుడు మనం భక్తి కలిగి జీవించినాం కాబట్టి వీళ్ళు భక్తిగానే జీవిస్తున్నారు. మోషే కూడా దేవుడు చెప్పిన రోడ్ మ్యాప్ ప్రకారమే, దేవుడు అప్పుడు గూగుల్ మ్యాప్ లేదు కానీ దేవుడు ఒక గూగుల్ మ్యాప్ మోషేకి ఇచ్చాడు. ఆ మ్యాప్ అటు తీసుకొచ్చి ఇటు తీసుకు ఈవేళ మ్యాప్లు ఈ రోజు ఎంతమంది మ్యాప్ మీద డిపెండ్ వచ్చారో మనకు తెలియదు కానీ కదా. మొన్న నిన్న సూర్యాపేట వెళ్తుంటే ఒక కారు కొంచెం రోడ్డు మీద నుంచి అదుపు తప్పి కొంచెం గోతులోకి పడింది. అప్పుడు నేను అన్నాను నా భార్యతోటి భలే పార్క్ చేశాడు కదా అంటే పార్కింగ్ చేయలేదు, అది పాపం అదుపు తప్పి కొంచెం గోతులోకి వెళ్ళింది. అప్పుడు నేను అన్నాను భలే పార్క్ చేశాడు కదా అన్నాను. అంటే వేళకాలం అనుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎర్ర సముద్రానికి మించి పెద్దది కనపడలేదు కాబట్టి సముద్రాన్ని ఏం చేశాడంటే తన ప్రజల కొరకు తన ఆటంకం ఎందుకు వచ్చిందంటే విశ్వాసంలో బలపరచడానికి. అది కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే బలపరచలేదు, చుట్టూ ఉన్న దేశాలన్నీ వారు కూడా ఏమనుకున్నారో తెలుసా, అమ్మో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఎర్ర సముద్రాన్నే చీల్చేస్తే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. రాహాబుకి ఏం తెలిసిందో తెలుసా, ఆ రోజు న్యూస్ పేపర్ లేదు, వాట్సాప్ లేదు, సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, న్యూస్ ఛానల్స్ లేవు. అయినా కానీ రాహాబుకి తెలిసింది ఏంటంటే అమ్మో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వారి జోలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా భయం కలిగింది, ఇశ్రాయేలీయులకి ఏం కలిగింది, ధైర్యం కలిగింది. కాబట్టి ఆటంకం దేవుడు మన జీవితాలు ఎందుకు తీసుకొస్తాడంటే అవకాశం ఇవ్వడానికి. ఆటంకం ఎందుకు తీసుకొస్తాడంటే మనల్ని విశ్వాసంలో బలపరచడానికి. రెండవదిగా దేవుడు పైకి చూసినప్పుడు ఆకాశం కనిపించింది. ఈ ఆకాశం నుంచి నా ప్రజల కొరకు ఏం చేయాలనుకున్నాడు. ఆకాశం నుంచి ఏమొచ్చిందో తెలుసమ్మా, మన్నా కురిసింది. సాధారణంగా భూమి మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది, అయితే సముద్రంలోంచి వస్తుంది, నాకు ఇష్టమైన చేపలు కదా, లేదా భూమిలోంచి వస్తుంది కదా, ధాన్యమో గోధుమలో ఇంకేదో భూమిలోంచి పడుతుంది. మనం తిన్న ఫ్రూట్స్ కూడా. నేను అరుణ సిస్టర్ గారి ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు మంచి రెడ్ కలర్ జ్యూసీ యాపిల్ తింటున్నారు. ఎవరు మన పిల్లలు కొరుకుతుంటే నేను చూసి ఎంత చక్కగా ఉంది కదా యాపిల్ అనుకున్నాను. అంటే అది ఎక్కడి నుంచి పుట్టింది, భూమిలోంచి పుట్టింది. అప్పటి వరకు ప్రజలు ఏనాడు కూడా ఆకాశంలోంచి పుట్టింది తినలేదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆకాశంలో నుండి తన ప్రజల కొరకు మన్నాను కురిపించాడు. అంటే ఇశ్రాయేలీయులు ఇంకా బయలుదేరక ముందే ఆ మన్నా అనే పంట 3 నెలలు పండుతుందో 6 నెలలు పండుతుందో సంవత్సరం పండుతుందో, మామిడికాయలాగా 10 సంవత్సరాల తర్వాత పంటకు వస్తుందో మనకు తెలియదు. కానీ దేవుడు వీళ్ళ బయలుదేరక ముందు ఏం చేశాడో తెలుసా, మన్నా అనే పంటను పరలోకంలో వీళ్ళ కోసం వేసి కొంతమంది పనులు పెట్టి బాబు మన్నాను కోసి కిందకి వేయండి, నా ప్రజలు ఎక్కడ ఉన్నారు అక్కడికి వేయండి అని చెప్పాడు. అంటే దేవుడి ప్లానింగ్ ఒకసారి ఆలోచించారు. వాళ్ళు బయలుదేరక ముందే దేవుడు మళ్ళీ ఒకరిద్దరు కాదు, నిన్న వెళ్ళి డ్రాప్ చేస్తూ ఉంటే గ్రేస్ సిస్టర్ని అన్నారు, అక్క రేపు ఎన్ని కిలోలు చికెన్ అవసరం అవుతుంది అని అన్నారు. ప్లాన్ చేశారు మొత్తానికి. డాక్టర్ సార్లా గారు, గ్రేస్ గారు మొత్తం ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడి డిస్కస్ చేసి 4 కిలోలు 5 కిలోలు 6 మొత్తం ప్లాన్ చేశారు. అయితే రేపటికి మనం ఈ రోజు ప్లాన్ చేస్తున్నాం, అది కూడా ఆ చికెన్ రాత్రికి రాత్రి అయిపోయింది అంటారా, లేదు, దానికి ఎప్పుడో ఉంది. కానీ దేవుడు మన్నాను వస్తుందంటే ఇశ్రాయేలీయులు మనకి 20, 30, 40 మంది కాదు కానీ 20 లక్షల మందికి కావాల్సిన మన్నాను దేవుడు సిద్ధపరిచేడు అంటే దేవుడి ప్లానింగ్ ఒకసారి చూడండి. కాబట్టి ఆటంకము ఎందుకు వస్తుందంటే దేవుడు మనకు ఒక అవకాశాన్ని దాచిపెడతాడు కాబట్టి వస్తుంది. మనం విశ్వాసం కలిగి జీవించిన మన ఆటంకం ఎందుకు వస్తుందంటే విశ్వాసం ఇంకా మనలను బలపరచాలి. కాబట్టి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసింది విశ్వాసంలో బలపరచడానికి. మన్నాను కురిపించింది, వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళు ప్యాక్ చేసుకుని బయలుదేరలేదు. 20 లక్షల మందికి ప్యాక్ చేసుకుని బయలుదేరాలంటే ఎంత కష్టం అమ్మా, వాళ్ళు నడవడమే కష్టం అరణ్యాల్లో. అటువంటిది దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆకలి అనే ఆటంకం వచ్చింది, దేవుడు పరలోకం నుండి వారికి మన్నాను కురిపించాడు. ప్రతి ఆటంకం వెనక దేవుడు ఒక విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు చూస్తాడు. మూడవదిగా బండ కన్నా బలమైనది గట్టిది దేవుడు కనబడలేదు. ఆ బండలోంచి ఏం తీసుకొచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాడు. అంటే బండ వారికి ఆటంకంగా ఉంది, కానీ అదే బండలోంచి దేవుడు ఏం తీసుకొచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఆలోచిస్తే ఎరుకో కనబడింది, ఎరుకో చాలా బలమైన గోడలు ఉన్నాయి, కానీ ఎరుకో గోడలు పోడ్చడానికి దేవుడు ఎందుకో ఎరుకోని ఆటంకాన్ని పెట్టాడంటే విశ్వాసంలో బలపరచడానికి. కాబట్టి మన జీవితంలో ఆటంకము ఎందుకు వస్తుందంటే 2 కారణాలు బట్టి వస్తుంది. ఒకటి దేవునికి విరోధంగా చేసినప్పుడు, దేవుని మహిమపరచినప్పుడు, దేవునికి కోపం తెప్పించేది జరిగించినప్పుడు ఆటంకం వస్తుంది. ఒకవేళ మన జీవితాల్లో ఆటంకాలు కలుగుతుంటే అమ్మో నేను ఏమైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నానా,
ఈ విషయంలో దేవునికి మహిమ లేకుండా చేస్తున్నానా, ఈ విషయంలో దేవుని ఘనతను నేను వెతకటం లేదా అని మనం చెక్ చేసుకోవాలి. రెండవదిగా, ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగిన ఆటంకం వచ్చిందంటే ఆటంకం వెనక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని నమ్మాలి. ఖచ్చితంగా ప్రతి ఆటంకం వెనక దేవుడు ఉంచుతాడమ్మా, ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడు. ఆటంకం వచ్చింది, దేవుడు ప్రయాణం చేస్తున్నాడు, యేసు నిలిచి ఉన్న నావను కూడా ఏం చేసింది తెలుసా, అలలు కొట్టాయి. నీటి మీద నడిచింది దేవుడే, కానీ అదే నీటి మీద నడిచిన దేవుడు ఆ నీటిలో చిన్న పడవలో ప్రయాణం చేస్తుంటే అలలు వచ్చి ఏం చేసినాయమ్మా, ఆ నావను కొట్టిని, బలంగా కొట్టిని. అంటే యేసు ఉన్న నావలో కూడా ఏమొస్తాయి, ఆటంకాలు వస్తాయి. కానీ ఆటంకాలు ఏం చేయవో తెలుసా, ఆటంకాల నావను ముంచలేవు. ఇంకో మాట చూపిస్తాను చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 38వ వచనం చూస్తే అక్కడ ఒక మాట, గమలీయేలు అనే ధర్మశాస్త్ర పండితుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఆయన పేరు గమలీయేలు. ఆయన ఏమంటున్నాడు, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను, జాగ్రత్తగా గమనించండి, ఈ ఆలోచన అయినను, ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఏదైనా ఆలోచన దేవుని వలన కలిగింది అంటే మనం దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాము అంటే మనం ఎవ్వడూ కూడా ఆపలేడు. దేవుని వాక్యాన్ని, సువార్తను ఆపాలని ఎన్ని ప్రయత్నాలు. చిన్నప్పుడు నేను 6th క్లాస్లో ఉండగా సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది మా స్కూల్లో. ఆ స్కూల్లో నాకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక బెలూన్, ఒక బకెట్ నీళ్ళు. ఆ బెలూన్ ఏం చేయాలంటే నేను ఆ నీటిలో ముంచడానికి ఏం చేయాలి, ట్రై చేయాలి. చిన్న బెలూన్, చిన్న బాల్ బెలూన్ ఇచ్చారు. అప్పుడు నేను ఏం చేయాలంటే ఆ బెలూన్ నీటిలో ముంచాలి, వచ్చిన పేరెంట్స్ కి చూపించాలి. అప్పుడు బెలూన్ నీటిలో ఉంటుందా, ఉండదు. అప్పుడు ఏమవుతుంది, పైకి వచ్చేస్తుంది. అప్పుడు నేను ఏం చెప్పాలంటే, బెలూన్ ఎందుకు పైకి వచ్చిందని అడగాలి పేరెంట్స్ ని. వాళ్ళు చెప్పారనుకోండి సరే, లేదనుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా సైన్స్ టీచర్ నాకు నేర్పించింది అది. ఎందుకంటే ద వెయిట్ ఆఫ్ ఎయిర్ ఇస్ లెస్ దాన్ ద వెయిట్ ఆఫ్ వాటర్. కాబట్టి నీటి బరువు కంటే గాలి బరువు తక్కువ. కాబట్టి ఆ బెలూన్ ఎందులో లేదు, నీటిలో లేదు. నువ్వు ఎంత ట్రై చేసి దాన్ని అణిచిపెట్టినా అది ఎక్కడికి వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. అదేవిధంగా దేవుడు ఏదైనా ఆలోచన చెబితే, దేవుని ఆలోచన చెప్పిన నీవు నేను చేస్తే ఏ ఆటంకము కూడా దానిని ఆపలేదు. ఎందుకంటే దేవుని ఆలోచన సత్యమైనది. సత్యాన్ని ఏం చేయాలనుకున్నారు, వాళ్ళు చంపేసి సమాధి చేద్దాం అనుకున్నారు. సత్యం ఏమైందో తెలుసా, 3వ రోజుకి పునరుద్ధానమై తిరిగి లేచింది. యేసుప్రభు అందుకన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఒక విత్తనాన్ని భూమిలో పడేయండి, దాన్ని పూడ్చిపెట్టేయండి, అప్పుడు ఏమవుతుందో తెలిసేది, మళ్ళీ మొలకలా వచ్చి ఇంకో 100 విత్తనాలు కాస్తుంది. ఏందమ్మా? కాబట్టి దేవుడి చిత్తానుసారంగా మనం ఏమి చేసినా మన జీవితాలలో, ప్రత్యేకంగా మన పరిచర్యలో ఆటంకాలు కలగవచ్చు. దేవుని చిత్తానుసారంగా చాలాసార్లు అనుకోవచ్చు, ఎందుకు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ని ఆటంకాలు వస్తాయి, దేవుని చిత్తం కాదేమో అనుకోకండి. ఇది దేవుని చిత్తం కాదేమో అనుకోకండి. మన జీవితంలో ఆటంకాలు దేవుడు కలగజేశాడంటే ప్రతి ఆటంకము వెనక దేవుడు ఒక అవకాశాన్ని దాచిపెట్టాడు. ప్రతి ఆటంకము వెనక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. మరోసారి చెప్తున్నాను, ఐగుప్తు అనే బానిసత్వం లేకపోతే మోషే అనే నాయకుడు వచ్చేవాడు కాదు. మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగిందంటే జాగ్రత్తగా గమనించండి. ఆ ఇబ్బంది వెనక, ఆటంకం వెనక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచించాడు. ఆటంకం కలిగినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, మోకరించి ప్రభువా ఈ ఆటంకం కలిగింది, ఈ ఆటంకాన్ని బట్టి నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావో నేర్పించు. ఈ ఆటంకం కలిగింది, ఈ ఆటంకముని అధిగమించే విశ్వాసం దయచే. ఈ ఆటంకం కలిగింది, ఈ ఆటంకం వెనక దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నాకు దయచేయి. కాబట్టి ప్రతి ఆటంకం వెనక ఏముంటదమ్మా, ఒక ఆశీర్వాదం ఉంటది. ఎంతమంది జీవితాల్లో ఆటంకాలు ఉన్నాయి చెప్పండి, ఎంతమంది జీవితాల్లో ఆటంకాలు ఉన్నాయి? నేనైతే 2 చేతులు ఎత్తాలి. 2 చేతులు 2 కాళ్ళు పైకి ఎత్తి కింద పడతాయి కాబట్టి ఎత్తలేకపోతున్నాం, కానీ 2 చేతులు 2 కాళ్ళు ఎత్తాలి కదా. కాసే చెట్టుకి ఏం తగులుతాయమ్మా, రాళ్ళు దెబ్బలు తగులుతాయి. ఆటంకం వచ్చిందంటే దేవుడు ఒక ఆశీర్వాదం నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. నమ్మండి. అది ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం వరకు వెళ్ళారు, దేవుడు నడిపించినట్టు వెళ్ళారు. ఎర్ర సముద్రం ఆటంకంగా కనిపించింది, కానీ అది ఆటంకం కాదు, ఆశీర్వాదం.
ఐగుప్తీయులకు అది అవకాశంగా కనిపించింది, కానీ అదే వారికి ఏమైంది? ఆటంకమైంది. ఐగుప్తీయులు దేవునికి విరోధంగా చేశారు, ఎర్ర సముద్రం వారికి ఆటంకమైంది. ఇశ్రాయేలీయులు దేవుని చిత్తానుసారంగా వచ్చారు, అది వారికి ఆశీర్వాదకరమైంది. కాబట్టి ఏది దేవునికి విరోధులకు ఆటంకం అవుతుందో అదే మనకి ఆశీర్వాదం అవుతుంది. ఈ రోజు మనందరూ ఇక్కడ కూర్చున్నాం, మన సహోదరులు కూడా చాలా సాక్ష్యాలు చెప్తారు. అరుణ గారు, తర్వాత అమూషే గారు, తర్వాత జెస్సీ గారు, వీళ్ళందరూ ఎంత సంతోషపడతారంటే స్త్రీల దాంట్లో వారి కూడా ఎంతో సంతోషపడుతుంది. ఎంత సంతోషానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళే. ఆటంకం లేకపోతే మాకు ఎంత సంతోషం కలిగేది కాదు. ఎంత సంతోషం మనకు కలిగిందంటే అక్కడ కలిగిన ఆటంకమే. ఆటంకం వెనక దేవుడు ఏం దాచించాడమ్మా? ఆశీర్వాదం దాచించాడు. నమ్మండి, మీ జీవితంలో ఆటంకం కలిగిందంటే దేవుడు ఏం దాచించాడు? ఆశీర్వాదం. మన జీవితంలో ఆటంకం కలిగిందా? మోకరించు, ప్రభువా ఈ ఆటంకం వెనక ఏ విశ్వాసాన్ని నేను నేర్చుకోవాలనుకుంటున్నావు, నేర్పించాలనుకుంటున్నావు నేర్పించు. ఈ ఆటంకం వెనక దాచించిన మేలు నాకు సమృద్ధిగా దయచేయి. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఇంకా చెప్పుకుంటారు, ఎర్ర సముద్రం మళ్ళీ ఆ తర్వాత పాయలైనట్లేదు కదా, పాయలైనట్లేదు. ఐగుప్తు ఫరో ఏమో రథాలను సిద్ధపరిచాడు, దేవుడు ఏం సిద్ధపరిచాడో తెలుసా? తూర్పు గాలిని సిద్ధపరిచాడు. ఒకసారి దేవుని చిత్తం అయితే సిద్ధపరచుట అనే వాక్యం దేవుని చిత్తం అయితే వచ్చేవారు నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని చూస్తుంటే ఎంత సంతోషం, ఎంత ధైర్యం. ఈ వారం నేను దాదాపు ఒక 40-50 అధ్యాయాలు చదివాను. సూర్యపేట వెళ్తాను, ఆమె జాబ్ చేసుకుంటూ ఉంటది, నేను బైబిల్ చదువుతూ ఉంటాను. ఎంత సంతోషం, ధైర్యం కలుగుతుందంటే వాక్యం చదువుతుంటే. దేవుడు నీకు నాకు అతి సమీపంగా ఉన్నాడమ్మా. యూ కెనాట్ ఇమాజిన్ హౌ క్లోజ్ గాడ్ ఇస్ టు us. యూ కెనాట్ ఇమాజిన్. దేవుడు మనతో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన ప్రతి శ్వాస నిశ్వాస దేవుడు చూస్తున్నాడు. ఆ స్పృహ కలిగి మనం జీవిస్తే దేవుల్లో ఆనందించవచ్చు. ఆటంకం కలిగిందా? అది దేవుడు నీకు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ ఆటంకం కలిగిందా? మనం ఒక టెస్ట్ చేయాలి. చిన్నప్పుడు అది యాసిడ్ బేస్ అని చేయడానికి లిట్మస్ టెస్ట్ అంటారు. లిట్మస్ టెస్ట్ అంటారు కదా. లిట్మస్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ ని యాసిడ్ లో ముంచేమనుకోండి బ్లూ కలర్ ఏదో అవుతుంది, బేస్ లో ముంచేమనుకోండి ఏ కలర్ అవుతుంది? రెడ్ కలర్ అవుతుంది కదా, రెడ్ కలర్ అవుతుంది. అదేవిధంగా దేవుడు కూడా ఆటంకం వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్ చేయాలి? ప్రభువా దాన్ని పొలుసు తీసి దాన్ని పొట్ట తీసి అంతకు ఏం చేస్తాను, ఇంకా 1 కిలో పైన కాదు చెప్తున్నా. అంటే దానికి అంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎదిరి తినందుకు దానికి విలువ వచ్చింది. అది ఎదురేయలేదు అనుకోండి, దాన్ని ఏమంటారో తెలుసా? అదే చేపను విలస అంటారు. రెండు ఒకేలాగా ఉంటాయి. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. అది రోడ్లో పెట్టుకునే వరకు అది పులస విలస మనకు తెలియదు, ఎందుకంటే పై ఒకేలా ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పులసను సముద్రంలో పట్టుకొచ్చి గోదావరి ఒడ్డుకు పెట్టి పులసను అమ్మేస్తారు. మనం ఇంటికి వెళ్ళి వండిన తర్వాత తినే వరకు మనకు తెలియదు. చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాను, అప్పుడు అంత రేటు ఉండేది కాదు. మా నాన్నగారు పూర్తిని తెచ్చి ఇచ్చేవారు ఫ్రెండ్స్. అంటే చెప్తున్నా, అంటే అది ఎదిరింది కాబట్టి అది ఏమైందో తెలుసా? పులస అయింది, దాని విలువ పెరిగింది. అది ఎదిరేదలేదు అనుకోండి, అది విలసగానే ఉంటది, దానికి రుచి ఉండదు, దానికి విలువ ఉండదు కదా. ఈ మధ్యన వాట్సాప్ లో తిరుగుతుంది, వర్షాకాలం వచ్చింది కదా, జొన్నకంకి కాల్చితే 25 రూపాయలు అంట, కాల్చకపోతే 10 రూపాయలు అంట. కాబట్టి ఆటంకాలు మనం కాలుస్తున్నప్పుడు మనకు విలువ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఒక్కొక్కసారి కరం మీదకి దేవుడు మనల్ని పంపిస్తాడు. ఎందుకో తెలుసా? విలువ పెంచడానికి. ఆటంకాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఆశీర్వదించడానికి. కాబట్టి ఆటంకం కలిగినప్పుడు ప్రభువా ఈ ఆటంకము ఒకవేళ నా జీవితం సరిగా లేక వచ్చిందా, నన్ను సరిచి. ఒకవేళ ఈ ఆటంకము నీ చిత్తానుసారంగా బ్రతికినా వచ్చింది, ఈ ఆటంకం అనుకున్న ఆశీర్వాదం ఏమిటో నాకు దయచేయి. కాబట్టి ఈ 2 విషయాల్లో ఒకసారి మనమే పరిశీలన చేసుకుందాం. మన హృదయం దేవునికి ఇష్టానుసారంగా ఉందా, దేవునికి వ్యతిరేకంగా ఉందా? ఒకవేళ దేవునికి ఇష్టానుసారంగా ఉంటే ఆటంకం వచ్చినా ధైర్యం విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఆటంకం వెంట దేవుడు ఏం దాచించాడు? ఆశీర్వాదాన్ని దాచించాడు. కాబట్టి ఆశీర్వాదం పొందుకునే రీతిగా మనం అందరం సిద్ధపడదాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో వచ్చే ఆటంకాలు బట్టి మేము కృంగిపోతూ ఉన్నాం ప్రభువా, నలిగిపోతూ ఉన్నాం, శ్రమ పడుతూ ఉన్నాం, ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉన్నాం. అయితే ప్రభువా ప్రతి ఆశీర్వాదం వెనకని ప్రతి ఆటంకం వెనకని ఆశీర్వాదాన్ని దాచుంచే దేవుడు నాయన. ప్రభువా మరి మా జీవితాల్లో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి, పరిచర్యలో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి, ఉద్యోగంలో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి, ఆర్థికంగా ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రభువా మరి ఒకవేళ నీకు విరోధమైనది మా హృదయాల్లో ఉందేమో మమ్మల్ని క్షమించిన ఆయన, మమ్మల్ని సరిచేయి ప్రభువా.
ఒకవేళ నీకు విరోధంగా నీకు ఇష్టం లేని పనులు మేము చేస్తున్నామేమో, అందుకని ఆటంకం వచ్చిందేమో. ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభు. ఒకవేళ నీ చిత్తానుసారంగా బ్రతికిన ఆటంకాలు వస్తే అది మా ఆశీర్వాదం కొరకేనని, బిహైండ్ ఎవ్రీ ఆబ్స్టికల్ దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ అని ప్రభా, ప్రతి ఆటంకము వెనుక నీ ఒక ఆశీర్వాదాన్ని, అవకాశాన్ని దాచి ఉంచేవని మేము తెలుసుకున్నాము కనుక మా కలిగే ఆటంకాల వెనుక ఉన్న అవకాశాలను తెలుసుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఆటంకం వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభు గ్రహించే కృప, పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి అని ప్రార్థన చేద్దాం. మన ఆటంకాలన్నీ ప్రభు పాదముల యందు విడిచిపెడదాం. సముద్రములు పాయలు చేసిన వాడు మన దేవుడు, మన్నాను ఆకాశంలో నుండి కురిపించిన దేవుడు మన దేవుడు, బండ నుండి సమృద్ధి అయిన జలమును తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు, మారాను మధురంగా మార్చిన దేవుడు మన దేవుడు. ఒకవేళ మన జీవితాల్లో ఇంకా మారావంటి ఆటంకాలు ఉన్నాయేమో, వాటిని మధురంగా మార్చడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. మరి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? దేవునికి ఇష్టకరంగా నీ హృదయాన్ని మార్చుకుంటూ ఉన్నావా? దేవునికి వ్యతిరేకమైన విడిచిపెడుతూ ఉన్నావా? దేవునికి ఇష్టం లేని అవిశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉన్నావా? నిరాశను విడిచిపెడుతూ ఉన్నావా? ఇక నా జీవితం ఇంతే అని అనుకోవద్దు, ఎందుకంటే దేవుడు ప్రతి ఆటంకం వెనక ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గల దేవా, ప్రతి ఆటంకం వెనుక ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచే దేవుడు అని. ఆటంకము రెండు విధాలుగా కలుగుతుందని. ఒకటి నీకు వ్యతిరేకంగా నీ చిత్తానుసారంగా నీకు మహిమ లేకపోతే ఆటంకం కలుగుతుందని. బాబేలు గోపురం దగ్గర ఆటంకపరిచిన దేవుడు నీవే, ఎందుకంటే ప్రభా వారు నిన్ను గణపరచలేదు. ఆ ధనవంతుడిని వెర్రివాడాన్ని పిలిచిన దేవుడు నీవే, ఎందుకంటే అతడు నీకు స్థలం ఇవ్వలేదు. ప్రభా నిన్ను గణపరచలేదు. అదేవిధంగా మా జీవితంలో మేము గణపరిచిన వాటిని ప్రభా నీవు ఆటంకపరిచే దేవుడు కనుక నీకు స్తోత్రాలు నాయన. అయితే ప్రభువా, మేము నీ చిత్తానుసారంగా బ్రతికిన మా జీవితాల్లో కలుగుతున్న ఆటంకాలను బట్టి మేము అవిశ్వాసమునకు లోనవక, నిరాశ పడక, నిస్పృహకులో లోనవక ప్రభువా, విశ్వాసంలో బలపడే కృపను మాకు దయచేయండి. ప్రతి ఆటంకం వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఆటంకము వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభువా మేము స్వతంత్రించుకునే కృపను దయచేయండి. ప్రతి ఆటంకం వెనుక ఉన్న అవకాశాన్ని చూచే ఆత్మీయ కన్నులు మాకు దయచేయండి. ప్రతి ఆటంకం వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి. నీ కృపతో నింపి నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.